వేద, యజ్ఞ, చంద్రశర్మ, వీరనారాయణ వీరు ఇంద్రశర్మ అనే బ్రాహ్మణి కుమారులు. వేదనారాయణపురం వీరి స్వంత ఊరు. చంద్రశర్మ తప్ప మిగతా ముగ్గురు బాగా చదువుకున్నారు. జులైగా తిరుగుతున్న చంద్రశర్మని ఎవరూ పట్టించుకునేవారు కాదు. చదువు లేనివాడు చాకిరీ బండ కన్నా హీనం అనిపించిన చంద్రశర్మ ఒకరోజు రాత్రి తన గ్రామం వదిలి వేరే అగ్రహారానికి వెళ్ళిపోయాడు. ఆ ఊర్లో అందరూ బ్రాహ్మణులే. అందరూ ఏదో ఒక శాస్త్రాన్ని పట్టుకుని పాండిత్యం సంపాదించిన వారే. అందువల్ల చంద్రశర్మ తన గురించి చెప్పి తను ఎలాగైనా ఆ ఊర్లో ఒక పండితుని ఆశ్రయించాలనుకున్నాడు. ఆ ఊరి పొలిమేరలో ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి తన రూపం ఒక బ్రాహ్మణుగా మార్చుకొని చంద్రశర్మ ఎదుట నిలబడింది. చంద్రశర్మను నీవెవరిని అడిగింది. తన గురించి చెప్పుకున్నాడు చంద్రవర్మ. అయితే అబ్బాయి, నా దగ్గర చదువుకుంటావా అని అడిగింది ఆ బ్రహ్మరాక్షసి రూపంలో ఉండే బ్రాహ్మణుడు. చంద్రశర్మ ఒక బ్రాహ్మణుడు, బ్రహ్మరాక్షని తెలియదు కదా, అందుకే నేను విద్య నేర్చుకుంటానని తన అంగీకారాన్ని తెలియజేశాడు. అయితే బ్రహ్మరాక్షి తన గురించి అసలు విషయాన్ని చెప్తూ బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. చంద్రశర్మ బ్రహ్మరాక్షసి ఆకారం చూడగానే భయపడి స్పృహ కోల్పోయాడు. బ్రహ్మరాక్షసి ఆశ్చర్యంతో చంద్రశర్మను సమీపించి అతని వైపు చేతినాడించింది. కళ్ళు తెరిచి చూచిన చంద్రశర్మకు బ్రాహ్మణుడెదురుగా కనబడ్డాడు. అనుకున్నట్టుగా బ్రహ్మరాక్షసి మరి జిడ్డు దగ్గర తీసుకువెళ్ళి చంద్రశర్మకు విద్యాదానం చేశాడు. అలా విద్య పూర్తయిన చంద్రకీర్తి ధ్వజకీర్తి పరిపాలించిన ఒక రాజ్యాన్ని చేరుకున్నాడు. అలసటగా ఉండడంతో ఒక వేశ్య ఇంటి అరుగు మీద నిద్రపోయాడు. 2 రోజులు గడిచింది, అయినా నిద్ర లేవలేదు. వేశ్య కుమార్తె అయిన మంజుల అతనికి సేవని చేస్తూ మనసులోనే అతన్ని ఆరాధించసాగింది. అది తెలుసుకున్న వేశ్యమాత వెంటనే కూతుర్ని నివారించి ఆ విషయాన్ని రాజైన ధ్వజకీర్తికి తెలియజెప్పింది. రాజైన ధ్వజకీర్తి రాజవైద్యులను పిలిపించి చంద్రశర్మ దగ్గరకు పంపించి తగిన వైద్య చికిత్స చేయమన్నాడు. రాజవైద్యులు అతన్ని పరీక్షించి, మహారాజా, ఇతడు 6 మాసాలుగా నిద్రలేక బాగా అలసి ఒళ్ళు తెలియని మొత్తులో ఉన్నాడు. ఎప్పుడు నిద్రలేస్తాడో ఊహకందదు. కానీ వేడి అన్నం మెత్తగా పిసిగి ఇతని డొక్కకు పూయిస్తే కొంతకాలానికి నిద్రలేవచ్చు అని సలహా ఇచ్చారు. ఇలా 6 మాసాలు ఆ వేశ్య కూతురు అతనికి దగ్గరుండి పరిచర్యలు చేసింది. ఒకనాటి ఉదయం చంద్రశర్మ నిద్రలేచి తన దారిని తాను వెళ్ళబోయాడు. అతడు ఎప్పుడు నిద్రలేస్తాడో అని ఎదురు చూస్తున్న వేశ్య కూతురు మంజరి అతని భుజాన ఉన్న కండువాను పట్టుకుని, ఆగండి, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, మనసులోనే వివాహం చేసుకున్నాను, నేను మీ భార్యను, నన్ను అన్యాయం చేయవద్దు అని మంజరి చంద్రవర్మ పాదాల మీద పడి వేడుకుంది. చంద్రశర్మకు ఇదేమీ అర్థం కాలేదు. అయినా నేను బ్రాహ్మణ్ణు, నువ్వు వేశ్యవు, నేను నిన్ను పెళ్ళాడను అని ఆమెను తప్పించుకొని విసురుగా వెళ్ళిపోబోయాడు. ఈ విషయం తెలుసుకున్న ధ్వజకీర్తి మంజులను చంద్రవర్మని వదిలివేయమని కోరాడు. కానీ మంజరి పట్టు వదలలేదు. ధ్వజకీర్తి చంద్రవర్మను మంజుల్ని వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. చంద్రవర్మ మహారాజుతో, ఆమె వేశ్య, నేనా బ్రాహ్మణ్ణు, మా ఇద్దరికీ పొంతన కుదరడం చాలా కష్టం, నన్ను వదిలివేస్తే నా దారి నేను వెళ్ళిపోతాను అన్నాడు చంద్రవర్మ. చంద్రకీర్తి ఊరిలోని కొందరు బ్రాహ్మణులు పిలిపించి వారందరికీ సమస్యను చెప్పి పరిష్కరించమని కోరాడు. బ్రాహ్మణులు ఆలోచించి ఎన్నో గ్రంథాలను పరిశీలించి, రాజా, విప్రునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలలో ఎవరినైనా పిల్లాడే అర్హత ఉంది. అది శాస్త్రవిరుద్ధం మాత్రం కాదు. అయితే మరో ధర్మసూక్ష్మం కూడా ఉంది. అదేమిటంటే బ్రాహ్మణుడు ముందు బ్రాహ్మణ కన్యనే వివాహమాడాలి, తదుపరి మేము చెప్పే ఇతర జాతి స్త్రీలను వివాహమాడవచ్చు అని చెప్పారు. అప్పుడు రాజు క్షణం ఆలోచించి తమ ఆస్థాన పురోహితిని పిలిపించి అతని కుమార్తెను చంద్రశర్మకిచ్చి వివాహం చేయించాడు. ఆ తర్వాత తమ ఆస్థానమున్న వైష్ణు కుమార్తెను వివాహమాడి తరువాత వేశ్య కుమార్తె అయిన మంజన్ని పెళ్లి చేసుకున్నాడు. ధ్వజకీర్తికి మగ సంతతి లేదు. అల్లుడే వారసి రాజ్యం పాలన చేసేందుకని తన రాజ్యంలో సగభాగం అతనికి కట్టబెట్టాడు. 4గురిని పెండ్లాడిన చంద్రశర్మకు 4 ఇళ్ళు నిర్మించాడు ధ్వజకీర్తి. 4 భార్యలను ప్రేమతో చంద్రశర్మ చూసుకునేవాడు. ఇలా కాలగమనంలో 4 భార్యలు 4 కుమారులకు జన్మనిచ్చారు. బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన కొడుకు వరరుచి, క్షత్రియకాంతకు పుట్టిన కొడుకు విక్రమార్కుడు, వైశ్యజాతి స్త్రీకి పుట్టినవాడు భట్టి అని, వేశ్యకన్యకు పుట్టినవాడు భర్తృహరి అని పేర్లు పెట్టి సమాన దృష్టితో చూసుకుంటుండేవాడు. 4 కుమారులు పెరిగి పెద్దవారయ్యారు. విక్రమార్కుడు పరిపాలనార్హత కలిగిన వాడు. అందుకు కారణం క్షత్రియకన్య కుమారుడు అవ్వడం. అలాగే విక్రమార్కునికి మంత్రిగా ఉండమన్నారు భట్టిని. మిగిలిన 2 దేనితో సంబంధం లేకుండా విరాగులుగానే ఉండిపోయారు. వీరిరువురు భక్తి మార్గంలో
తమ యొక్క ప్రతాపాలను సాగించారు. ఇక భర్తృహరి కవిత్వం చెప్పేవాడు. అతను సువర్ణాక్షరాలలో లిఖించబడిన గ్రంథాలు, అదే తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఇదన్నమాట మన భట్టి విక్రమార్కుల జన్మరహస్యం.